పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ ఎపిసోడ్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కొన్ని రోజులుగా పరారీలో ఉన్నారనే ఆరోపణల మధ్య భగీరథ్ చివరకు పోలీసుల ఎదుట ప్రత్యక్షమయ్యారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. కేంద్ర మంత్రి సంజయ్ మాత్రం తన కుమారుడు చట్టాన్ని గౌరవిస్తూ స్వచ్ఛందంగా పోలీసుల ఎదుట లొంగిపోయాడని ట్వీట్ చేశారు. తప్పు చేయలేదని భగీరథ్ చెప్తున్నా విచారణకు సహకరించాలని నేను సూచించాను అని పేర్కొన్నారు. కానీ పోలీసుల వెర్షన్ మాత్రం వేరేలా ఉంది. అప్పా జంక్షన్ వద్ద భగీరథను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్, కరీంనగర్, ఢిల్లీలో ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టి భగీరథ్ కోసం ముమ్మరంగా వెతుకులాట మొదలుపెట్టాయి. హైకోర్టు కూడా మధ్యంతర రక్షణ ఇవ్వడానికి నిరాకరించడం ఈ కేసులో కీలక మలుపుగా మారింది. ప్రస్తుతం భగీరథ్ను పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాసేపట్లో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచే అవకాశం ఉంది. వాళ్ళే ముందు సార్ అదే కావచ్చు మేడం. గేట్ క్లోజ్ చేస్తున్నది అన్నా. వెనకకి రా, ముందు పోకన్నా, ముందుకు వెళ్ళకన్నా, వెనక్కి రండి. Thank you.